అమ్మ పాఠాలకు స్వాగతం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి తెలుగు వాచకంలోని 10వ పాఠం కన్యాశుల్కం అనే పాఠంలో 3వ భాగంలో ఆలోచించండి, చెప్పండి, తర్వాత వ్యాకరణాంశాలు, భాషాంశాలు అలాంటి వాటన్నింటి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక్కడ ఆలోచించండి, చెప్పండి అంటూ మొదట ఒక క్వశ్చన్ వేశాడు. ఏమిటి కన్యాశుల్కం అంటే ఏమిటి? దాని జవాబు ఏంటి? పెళ్లి చేసుకుంటున్నందుకు వరుడు కానీ అతడి కుటుంబం కానీ వివాహం చేసుకోబోయే స్త్రీ కుటుంబానికి చెల్లించే సొమ్మును కన్యాశుల్కం అంటారు. రెండో ప్రశ్న, అగ్నిహోత్రావధానులు ఇంగ్లీష్ చదువు వద్దనడానికి కారణం ఏమిటి? అగ్నిహోత్రావధానులు ఇంగ్లీష్ చదువు మనకు అచ్చిరాదని భావించాడు. దానికి తోడు వాళ్ళ పెద్దన్నగారి కొడుకు ఇంగ్లీష్ చదువులకై పట్నం వెళ్ళి జ్వరం వచ్చి చనిపోయాడు. ఇంకా బుచ్చబ్బి యొక్క కొడుక్కి ఇంగ్లీష్ చదువు చెప్పిద్దామని అనుకుంటే చచ్చినంత పని అయింది. అందుకే అగ్నిహోత్రావధానులకి కొడుకుని ఇంగ్లీష్ చదువు కోసం బస్తీకి పంపడం ఇష్టం లేదు. మూడొచ్చోండి, కడుపులో పెట్టుకు చదువు చెప్పడం అన్న వెంకమ్మ మాటకు మీకు ఎలా అర్థమైంది? దానికి జవాబు, ఏ తల్లికైనా పిల్లలు గొప్పవాళ్ళు కావాలని ఉంటుంది. అలాగే వెంకమ్మకు కూడా తన కొడుకైన వెంకటేశం గొప్పవాడు కావాలని అనుకుంది. అందుకనే తన పిల్లవానిలోని తప్పులను సవరించి వాడిని ప్రయోజకుడు అయ్యేటట్టుగా చేయమని ఆమె మాటల్లోని భావం. నాలుగోది, అగ్నిహోత్రావధానుల దృష్టిలో కరకట శాస్త్రి ఎలాంటి మనిషి? దానికి జవాబు, అగ్నిహోత్రావధానుల దృష్టిలో కరటక శాస్త్రి వట్టి అవకతవక మనిషి. అంటే మంచి చెడ్డ ఏమీ వాడి మనసుకు ఎక్కదు అంటూ గిరీశం దగ్గర వాపోయాడు. తర్వాత ఐదోది, గళగ్రహి అంటే ఏమిటి? గళగ్రహి అంటే గళానికి అడ్డు లేకుండా అనేది అర్థం, అనర్గళం అనే అర్థం అన్నమాట. తర్వాత ఆరోది, గిరీశం వల్ల మోసం వస్తుందని కరటక శాస్త్రి ఎందుకు అనుమానించాడు? దానికి జవాబు, కరటక శాస్త్రి తన మేనల్లుడు గిరీశం అనే అతని యొక్క టీచరు ఇద్దరూ కలిసి ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నప్పుడే కరటక శాస్త్రి గారికి ఏదో తేడా జరుగుతుంది అనే అనుమానం వచ్చింది. అందుకే అబ్బి ఒక తెలుగు పద్యం చదవరా అని అడగడం, గిరీశం మెల్లగా నలదమయంతులు ఇద్దరూ చదవమని వెంకటేశానికి చెప్పడం, మన ప్రభావనం అంటే ఏమిట్రా అని అడిగితే గిరీశం వెంకటేశాన్ని వెనకేసుకురావడం, ఇవన్నీ కూడా కరటక శాస్త్రికి గిరీశం మీద అనుమానం కలిగించాయన్నమాట. ఏడవది, ఎలా చదివిస్తే చదువు బాగా వస్తుందని అగ్నిహోత్రావధానుల అభిప్రాయం? జవాబు, ఒక్క నిమిషమైనా తెరిపి లేకుండా చదవాలి, పుస్తకం చేత పడితే వేళ్లకి పుస్తకం అంటుకుపోవాలి, అలా చదివితే చదువు బాగా వస్తుందని అగ్నిహోత్రావధానుల అభిప్రాయం. ఎనిమిదో ప్రశ్న, కొడుకు పెళ్లి విషయమై అగ్నిహోత్రావధానుల ఆలోచన ఏమిటి? తన కొడుకు బాగా చదువుకొని ఉద్యోగం సంపాదిస్తే కన్యాశుల్కం చెల్లించకుండానే, అంటే పైసా ఖర్చు లేకుండానే కొడుకు పెళ్లి చేసేయవచ్చు అనేది అగ్నిహోత్రావధానుల యొక్క ఆలోచన. తర్వాత తొమ్మిదవది, వెంకమ్మ చిన్న కూతురు పెళ్లి విషయమై ఎవరెవరిని ప్రాధేయపడింది? దానికి జవాబు, వెంకమ్మ చిన్న కూతురు సుబ్బమ్మ పెళ్లి విషయమై తన అన్నగారైన కరటక శాస్త్రిని అలాగే గిరీశాన్ని ప్రాధేయపడింది. ఇక్కడ ఇవి చేయండిలో చూడండి, క్రింద ఇచ్చిన ప్రహసనం చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఇంద్రుడు నారదుడు సంభాషణ అన్నమాట. ఇంద్రుడు అంటున్నాడు, నారద మునీంద్ర, మీరిప్పుడు ఏ లోకం నుంచి దయచేస్తున్నారు అని నారదుడిని అడిగాడు ఇంద్రుడు. ఇక్కడ నారదుడు సమాధానం చెప్తున్నాడు పక్కన ఈ చిత్రంలో. నారదుడు ఏమన్నాడు? నేను ఇప్పుడు భూలోకం నుంచి వస్తున్నాను అని సమాధానం ఇచ్చాడు. ఇంద్రుడు ఏమన్నాడు? అక్కడ వింతలు విశేషాలు ఏమిటి అని అడిగాడు. దానికి నారదుడు, చెప్తాను వినండి, భూలోకంలో జనులు కొత్త గ్రహం ఒకదాన్ని కనిపెట్టారు అన్నాడు. దానికి ఇంద్రుడు, ఆ గ్రహం యొక్క లక్షణాలు ఏమిటో సెలవి, వినుటకు నాకెంతో ఆత్రంగా ఉంది అన్నాడు. అంటే నాకు వినాలని యాంగ్జైటీగా ఉంది, ఏమిటో సెలవు ఇవ్వండి ఆ కొత్త గ్రహం గురించి అన్నాడు ఇంద్రుడు. నారదుడు కూడా ఏమన్నాడు? చెప్పడానికి నాకు కూడా యాంగ్జైటీగానే ఉంది, కొత్తగా కనిపెట్టిన ఈ దశమగ్రహం భూమి మీదే సంచరిస్తుంది అని కొత్త గ్రహం పేరు దశమగ్రహము అని చెప్పాడనమాట. దానికి ఇంద్రుడు అడుగుతున్నాడు, ఏమిటి ఈ దశమగ్రహం అంటే కూరగ్రహమా శాంతగ్రహమా అన్నాడు. నారదుడు ఏమన్నాడు? ఇది ఎప్పుడూ వక్రగ్రహమే, ఎల్లప్పుడూ కూరగ్రహం కూడా.
ఇంద్రుడు అన్నాడు, ఈ గ్రహం ఎవరికి కీడు చేస్తుంది, ఎవరికి మేలు చేస్తుంది, ఏమిటి అసలు ఈ గ్రహం యొక్క విశేషాలు అని అడిగాడు. ఈ గ్రహము జన్మస్థానానికి మేలు కలగజేయచ్చు, ఆడపిల్లల గల తల్లిదండ్రులు సదా కీడు చేయుచుండును. గ్రహం అనేది ఏం చేస్తుంది, ఎక్కడైతే పుట్టిందో గ్రహం అక్కడ మాత్రం మేలు చేస్తుంది, ఆడపిల్లలు గల తల్లిదండ్రులకు మాత్రం ఎప్పుడు కీడు చేస్తుంది. ఇంద్రుడు అంటున్నాడు, ఈ గ్రహానికి శాంతి ఏమైనా ఉందా అని. నారదుడు ఏమని సమాధానం చెప్పాడు, ఆడపిల్లలు గలవారు నిరంతరం కూడా హిరణ్యదానం చేయుచున్న పక్షమున ఈ గ్రహం యొక్క క్రూరత్వం కొంతవరకు శమించును, అప్పటికీ శాశ్వతంగా శమింపదు, తాత్కాలికంగా శమించును. అంటే ఏమిటి, ఆడపిల్లలు ఉన్న వాళ్ళ మీదే కదా కీడు చేసేది ఈ దశమగ్రహం. అందుకని ఆడపిల్లలు ఉన్న వాళ్ళప్పుడు కూడా హిరణ్యదానం చేయాలి, అంటే బంగారాన్ని దానం ఇస్తూ ఉండాలి. ఎప్పుడు అడిగితే అప్పుడు బంగారాన్ని సమర్పించుకోవాలన్నమాట ఆ గ్రహానికి. అలా చేస్తే కూడా ఆ దశమగ్రహం యొక్క కోపం కొంతవరకే తగ్గుతుంది, అంతేగాని పూర్తిగా తగ్గదు. అది ఆ టైంకి మాత్రమే ఉపశమిస్తుంది, అంటే తగ్గుతుందన్నమాట. ఇంద్రుడు అంటున్నాడు, ఈ గ్రహానికి శనిగ్రహానికి భేదం ఏమిటి అని అడిగాడు. దానికి నారదుడు ఏమంటున్నాడు, ఈ గ్రహం కంటే శనిగ్రహం చాలా మంచిది. ఎందుకంటే శని ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, మహా అయితే 7 సంవత్సరాలు ఉంటుంది. అప్పుడు మాత్రమే మనుషులను బాధ పెడుతుంది ఈ శనిగ్రహం. కానీ దశమగ్రహం ఉందే, అది కనుక ఎవరినైతే ఆశ్రయించిందో వాళ్ళని జీవితాంతం బాధ పెడుతుంది. ఏళ్ళ ఇంత పాడు గ్రహాన్ని ఇంకెక్కడ మనం చూడం. ఈ గ్రహం వల్ల బాధపడని వాళ్ళంటూ ఎవ్వరూ లేరు అని చెప్పాడు నారదుడు. దానికి ఇంద్రుడు అంటున్నాడు, ఆ గ్రహం పేరేదో చెప్పి నన్ను సంతోషపెట్టు. నారదుడు ఏమంటున్నాడు, ఇది జామాతా గ్రహం, అంటే అల్లుడు గ్రహం అన్నాడు. ఈ గ్రహం పేరేమిటి, జామాత. జామాతనే ఏమంటారు, అల్లుడు అంటారు. అందుకని ఈ గ్రహం పేరు అల్లుడు గ్రహం అన్నమాట. ఇంద్రుడు అంటున్నాడు, ఇదిటయ్యా నువ్వు చెప్పిన గ్రహం, మిక్కిలి చమత్కారంగా చెప్పావే. పరమేశ్వరానుగ్రహం చేత నీ 10వ గ్రహ బాధ మన స్వర్గంలో మనకు లేదు అన్నాడు. ఇదా నువ్వు చెప్పేది, దశమగ్రహం అంటే అల్లుడా, చాలా చక్కగా చెప్పావే నువ్వు. ఈశ్వరుడి దయ వల్ల ఈ 10వ గ్రహం బాధ మాత్రం మన స్వర్గలోక వాసులకు లేదు సుమా అన్నాడు. అని నారదుడు అంటున్నాడు, బాధో గీదో నాకు తెలియదు, కానీ చదువుకున్నవాడని లేదు, చదువు లేనివాడని లేదు, ఆస్తి ఉందని లేదు, ఆస్తి లేనివాడని లేదు. వాడు గుడ్డిగవ్వకి పనికి రాకపోయినా, గడ్డి పరక విలువ వాడికి లేకపోయినా అలాంటి వాడు కూడా అల్లుడు కావాలని చెప్పి కట్నాలు కానుకలు తెమ్మని చెప్పి ఆడపిల్ల తండ్రి సంసారాల్ని దెబ్బ చేస్తున్నాడు. అంటే ఎందుకు పనికిరాని వాడు కూడా అల్లుడయినాడంటే ఆడపిల్లల తండ్రిని ఆ సంసారాన్ని దెబ్బ చేస్తున్నాడు. ఈ దురవస్థకు అంతు పారం లేక ఉన్నది. ఇలాంటి ఈ బాధలకు మాత్రం అంత అనేది ఎక్కడా కనిపించటం లేదు అన్నాడు. దానికి ఇంద్రుడు అంటున్నాడు, ఈ దశమగ్రహములకు తగిన శాంతి ఎట్లు చేయవలనో నేను బృహస్పతితో ఆలోచించేదను, రండి వెళ్దాం. సరే, ఈ దశమగ్రహానికి ఉపశమనం ఎలా చెయ్యాలి, శాంతి ఎలా చెయ్యాలో మనం గురువుగారు అయినటువంటి బృహస్పతితో మాట్లాడి ఆలోచించి చేద్దాం, మీరు కూడా రండి అని నారదుని తీసుకుని వెళ్ళాడు ఇంద్రుడు. చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు రాశారు. ఆయన రాసినటువంటి ప్రహసనాల నుంచి, అంటే హాస్య కథల నుంచి, హాస్య సన్నివేశాల నుంచి ఈ హాస్య సన్నివేశం అనేది తీసుకోబడిందనమాట. ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చాడు చూడండి. మొదటి ప్రశ్న, పై సంభాషణ ఎవరెవరి మధ్య జరిగింది? పై సంభాషణ ఇంద్రుడు నారదుడి మధ్య జరిగింది. ప్రశ్న, ఈ ప్రహసనంలో కవి ఏ దురాచారాన్ని ఎత్తి చూపించాడు? ఈ యొక్క ప్రహసనంలో కవి వరకట్న దురాచారాన్ని ఎత్తి చూపించాడు ఆయన. మూడోది, భూలోకంలో ఉన్న గ్రహం ఎలాంటిది అంటే ఈ భూలోకంలో ఉన్న గ్రహము దశమగ్రహం. ఇది వక్రమైందే కాకుండా చాలా క్రూరమైంది కూడా. తర్వాత పై సంభాషణ ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి. శనిగ్రహానికి దశమగ్రహానికి గల తేడా ఏమిటి? ఒక ప్రశ్న. ఈ గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి అంటూ ఈ భాగంలో ఇచ్చాడు. ఇంకా రష్యన్ సాహిత్యం అంతా కూడా నికోలై గోగోల్ రాసినటువంటి ఓవర్కోట్ అనే కథలోంచే పుట్టింది అని మహా గొప్ప రచయిత అయినటువంటి దాస్కోయెవ్స్కీ అని ఆయన చెప్పడం జరిగింది. అమెరికాలోను, ఐరోపా ఖండంలోను, లాటిన్ అమెరికాలోను, ఆఫ్రికాలోను వచ్చినటువంటి ప్రాంతీయ సాహిత్యం అంతా కూడా
మార్క్ ట్వైన్ సాహిత్యంలోంచే పుట్టింది. ఇంకా ప్రాంతీయ జీవితం కానీ, భాషకు సంబంధించినటువంటి పలుకుబళ్ళు కానీ, ఆ మట్టిని పుట్టిన సజీవ వ్యక్తుల జీవితాల్లోని వెలుగు నీడలు, ఇవన్నీ కూడా ఆ ఇద్దరు మహారచయితలు తమ రచనలో చాలా గొప్పగా రచించారు, పరమాద్భుతంగా రచించారు. వారి ప్రభావంతోనే ఆయా దేశాల్లో లేదా ఆ భాషల్లో తర్వాత రచయితలందరూ కథలు, నవలలు, నాటకాలు అలాంటివన్నీ కూడా రాయడం జరిగింది. ఇంకా 19వ శతాబ్దంలో ఆ మహానుభావులు వేసిన బీజాల వల్లేమో, ఆ విత్తనం మూలంగానేమో ఆ శతాబ్దంలోనే కాకుండా 20వ శతాబ్దంలో కూడా, అంటే ఇప్పుడు నడుస్తున్న 21వ శతాబ్దంలో కూడా ఆ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. అంటే అవిచ్ఛిన్నంగా సముజ్వలంగా కొనసాగుతుంది. అంటే అవి ఇంకా కంటిన్యూ అవుతున్నాయి, చాలా ఎక్కువగా నడుస్తున్నాయి. తెలుగు సాహిత్యంలో నేడు విరాజిల్లుతున్నటువంటి ప్రాంతీయ జీవన చిత్రణ కానీ, వివిధ సామాజిక మత వర్గాల మధ్య జీవన వర్ణన కానీ, ప్రాంతీయ భాషల యొక్క సొగసు కానీ, వాటి యొక్క తేడాలు కానీ, అంటే దాంట్లో ఉండే తేడాలు ఏమిటో అవన్నీ కూడా గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం నుంచి పుట్టినవేనని నేను కూడా అనుకుంటున్నాను. కనుక తెలుగు సాహిత్యానికి కన్యాశుల్కం అనేది అమ్మ లాంటిది అని KNY పతంజలి గారు చెప్పడం జరిగింది. ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చారు చూడండి. మొదటిది, ఓవర్కోట్ కథను రాసింది ఎవరు? నికోలాయ్ గోగోల్ అనే ఆయన ఓవర్కోట్ అనే కథని రాశారు. రెండవ ప్రశ్న, 19వ శతాబ్దంలో ఏ రచయితల ప్రభావం ఎక్కువ? 19వ శతాబ్దంలో నికోలాయ్ గోగోల్, మార్క్ ట్వైన్ల యొక్క ప్రభావం ఎక్కువ. మూడో ప్రశ్న, తెలుగు సాహిత్యానికి అమ్మ ఎవరిని రచయిత అభిప్రాయం? కనుక తెలుగు సాహిత్యానికి కన్యాశుల్కం అమ్మ అని రచయిత అభిప్రాయం. నాలుగో ప్రశ్న, పేర ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి. కన్యాశుల్కం నాటకంలోని కథా వస్తువులు ఏమిటి అనేది దీని యొక్క ప్రశ్న అనమాట. ఈ క్రింది వానికి అర్థ సందర్భం రాయండి. దీంట్లో మొదటిది, డబ్బు ఖర్చు అయిపోతుందని మీకు బెంగ. ఈ పాఠంలో ఉండేటటువంటి అర్థ సందర్భాలన్నింటికీ కవి పరిచయం ఇదే ఉంటుంది. ఈ వాక్యం గురజాడ అప్పారావు గారు రచించిన కన్యాశుల్కం ద్వితీయాంకం మొదటి భాగం నుంచి గ్రహించబడింది. వెంకటేశానికి ఇంగ్లీష్ చదువు చెప్పించాలనే కోరికతో భర్త అగ్నిహోత్రావధానులతో వెంకమ్మ పలికిన సందర్భంలోనిది. భావం, డబ్బు ఖర్చు అయిపోతుందని బెంగపడితే ఎలా, ఎంత కష్టమైనా చదివించాలి అనేది దీని భావం. తర్వాత రెండోది, పుస్తకం చేతబడితే వేళ కంటుకుపోవాలి. కవి పరిచయం, ఈ లెసన్లో ఉండే ప్రతిదానికి కూడా కవి పరిచయం ఒకటే. ఈ వాక్యం గురజాడ అప్పారావు గారు రచించిన కన్యాశుల్కం ద్వితీయాంకం మొదటి భాగం నుంచి గ్రహించబడింది అనేది ఉంటుంది. సందర్భం, గిరీశం అగ్నిహోత్రావధానులతో వెంకటేశం చదువుని గురించి చెబుతున్న సందర్భంలోనిది. భావం, దండించడం వలన ఉపయోగం లేదని, పుస్తకాన్ని చదివితే ఇక ఆ విషయం వచ్చే వరకు వదలకుండా చదవాలని భావం. మూడవది, తాంబూలం ఇచ్చేశాను ఇక తన్నుకు చావండి. ఈ వాక్యం గురజాడ అప్పారావు గారు రచించిన కన్యాశుల్కం ద్వితీయాంకం మొదటి భాగం నుంచి గ్రహించబడినది. సందర్భం, అగ్నిహోత్రావధానులు తన బావమరిది కరటక శాస్త్రితో పలికిన సందర్భంలోనిది. భావం, పెళ్లికి తాంబూలాలు ఇచ్చేశాను, ఏ గొడవలు వచ్చినా సంబంధం లేదు, ఇంకా తన్నుకుంటారో లేదా మాట్లాడుకుంటారో మీ ఇష్టం అని భావం. ఈ వాక్యాలకు ఏకవాక్య సమాధానాలు రాయండి. మొదటి ప్రశ్న, కన్యాశుల్కం నాటకం ఏ మాండలికల్లో రచించారు? జవాబు, కన్యాశుల్కం నాటకం ఉత్తరాంధ్ర మాండలికల్లో రచించారు. రెండవది, వెంకటేశం చదివిన పద్యం ఏది? జవాబు, వెంకటేశం చదివిన పద్యం నలదమయంతులిద్దరు మనఃప్రభావనల అనే పద్యం. మూడవది, పుచ్చకాయల దొంగ అంటే భుజాలు తడువుకున్నట్లు. ఈ మాటలు అన్నది ఎవరు? పుచ్చకాయల దొంగ అంటే భుజాలు తడువుకున్నట్లు. ఈ మాటలు అన్నది ఎవరు అనేది ఒకటి తీసేస్తే కరటక శాస్త్రి అని రాస్తే సరిపోతుంది. ఎవరన్నారు? కరటక శాస్త్రి. భాషాంశాలు పదజాలంలో మొదటిది, ఏటేటా పొలం శిస్తు పెరగడం వల్ల చెల్లించడం భారమవుతుంది. ఇక్కడ శిస్తు అనేది ఎరుపు రంగులో ఉంది. శిస్తు అంటే పన్ను అని అర్థం, అంటే ట్యాక్స్ అని అర్థం. ఇంటి శిస్తు పెరగడం వలన ఇల్లు కట్టుకున్నా సుఖం లేదనిపిస్తోంది. రెండవది ఊష్టం. ఊష్టం వచ్చినప్పుడు వైద్యుని సంప్రదించాలి. ఊష్టం అనేది ఎరుపు రంగులో ఉంది. ఊష్టం అంటే జ్వరము అని అర్థం.
మా తమ్ముడు వద్దు వద్దన్నా ఎండలో ఆడి జ్వరం తెచ్చుకున్నాడు. మూడోది, కాయిలా పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రభుత్వం కమిటీ వేసింది. ఇక్కడ కాయిలా అనేది ఎరుపు రంగులో ఉంది. కాయిలా అంటే దివాళా అని అర్థం. మా స్నేహితుడు పెట్టిన బట్టల దుకాణంలో నష్టం వచ్చి దివాళా తీశాడు. నాలుగోది, గ్రామీణ ప్రాంతం ఆటల్లో గోటికాయల ఆట ఒకటి. గోటికాయలు అనేది ఎరుపు రంగులో ఉంది. గోటికాయలు అన్నా గోళికాయలు అన్నా ఒకటే. నేను చిన్నప్పుడు గోటికాయల ఆట ఆడేవాడిని. ఐదవది, ఈ వాక్యం కాస్త తర్జుమా చేసి పెట్టు. తర్జుమా అనేది ఎరుపు రంగులో ఉంది. తర్జుమా అంటే అనువాదం అని అర్థం. నేను తెలుగులో రాసిన కవితను మా స్నేహితురాలు హిందీలోకి అనువాదం చేసింది. తర్వాత చూడండి, ఆలో క్రింది వాక్యాలను చదివి ఇచ్చిన పదాలకు పర్యాయ పదాలు రాయండి అన్నాడు. మొదటిది, జాబు రాయడానికి జాగు చేయకు, నీ బాగోగులు లేఖలో తెలియజెయ్యి అనే వాక్యం ఉంది. దీంట్లో జాబు లేఖ రెండూ కూడా జాబ్ అన్నా లేఖన్నా ఒకటే అర్థాన్ని ఇస్తాయి. ఉత్తరమన్నా, అందుకే ఇవి పర్యాయ పదాలన్నమాట. రెండోది, కష్టపడే వారికి తగిన వేతనం ఇవ్వాలి, ఆ భృతి వారికి జీవనాధారం. ఇక్కడ జీతం అని ఇచ్చాడు. జీతం, వేతనం, భృతి మూడు కూడా ఒకదానికొకటి పర్యాయ పదాలు. మూడోచోండి, ధనమే జగత్తుకు మూలం, ఆ ద్రవ్యాన్ని జాగ్రత్తగా ఉపయోగించాలి. సొమ్ము, సొమ్ము అన్నా ధనమన్నా ద్రవ్యమన్నా ఒకటే అర్థాన్ని ఇస్తాయి. ఈలో చూడండి, క్రింది పదాలకు నానార్థాలను జతపరచండి. మొదటిది తల్లి. తల్లి అంటే మాత, పెద్దది, పూజ్యురాలు. రెండవది పెద్ద. పెద్ద అంటే వృద్ధుడు, గొప్పవాడు, జ్యేష్ఠుడు. మూడోది అధికారం. అధికారం అంటే దొరతనం, అధ్యక్షత, ఆశ్రయం అంటే ఆ. నాలుగోది అర్థము. అర్థము అంటే ధనము, కారణం, శబ్దార్థం ఊ. ఐదోది సంతోషం. సంతోషం అంటే ఆనందం, తృప్తి, ధైర్యం ఈ. ఇవన్నీ కూడా నానా అర్థాలు. తర్వాత చూడండి, ఈలో క్రింది పదాలలో ప్రకృతి వికృతులను వేరు చేసి రాయండి. పూరము ప్రకృతి అయితే ప్రోలు అనేది వికృతి. నీరము అనేది ప్రకృతి, నీరు అనేది వికృతి. దర్శనం అనేది ప్రకృతి, దర్శనము అనేది వికృతి. ఛాత్రుడు ప్రకృతి, చట్టు అనేది వికృతి. ప్రభాతము ప్రకృతి, వరువాత అనేది వికృతి. పురము ప్రోలు, నీరము నీరు, దర్శనం దర్శనము, ఛాత్రుడు చట్టు, ప్రభాతము వరువ్రాత. ఇవన్నీ కూడా ప్రకృతి వికృతులు అన్నమాట. తర్వాత ఊళ్ళో చూడండి, క్రింది జాతీయాలను వివరించి సొంత వాక్యాలు రాయండి అన్నాడు. మొదటిది కళ్ళు కాయలు కాచు. కళ్ళు కాయలు కాచు అనేది ఒక జాతీయం. కళ్ళు కాయలు కాచు అంటే ఏమిటి? ఎదురు చూచుట అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడటం జరుగుతుంది. నేను మా స్నేహితురాల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను, కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నాను. ఓకే, ఎలా అయినా రాయొచ్చు. రెండోది చెవి కోసుకొను అంటే ఆసక్తితో వినడం లేదా ఎక్కువగా ఇష్టపడు అనే సందర్భంలో వాడడం జరుగుతుంది చెవి కోసుకొను అనే జాతీయం. నేను లతా మంగేష్కర్ పాటలు అంటే చెవి కోసుకుంటాను అనేది సొంత వాక్యంగా రాయొచ్చు. నాలుగోది కడుపులో పెట్టుకొను అని ఇచ్చాడు. కడుపులో పెట్టుకొను అంటే ఎక్కువ ఆదరణ చూపించడం, అంటే మిక్కిలి ఆదరణ చూపించడం లేదా తప్పులు మన్నించడం అనే సందర్భంలో ఈ కడుపులో పెట్టుకొను అనే జాతీయాన్ని వాడతారు. మా అమ్మ నేను చేసినటువంటి తప్పులన్నీ కూడా మన్నిస్తుంది. తర్వాత చెప్పులు కుట్టించు అంటే ఎక్కువగా కృతజ్ఞతను చూపించే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడడం జరుగుతుంది. నేను మా పనమ్మాయి చాలా కష్టంలో ఉన్నప్పుడు చేసిన సహాయానికి ఆమె నా చర్మంతో చెప్పులు కుట్టిస్తానమ్మా అని మాట్లాడింది. తర్వాత చూడండి, క్రింది పదాలకు వ్యవహార రూపాలు రాయండి అన్నాడు. అంటే ఎలా మాట్లాడతాం? ఒకప్పుడు ఓఘాయిత్తం అనేవారు. ఓఘాయిత్తాన్ని ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు? అఘాయిత్తం అని మాట్లాడుతున్నారు. రెండోది అంచు ఉంచారు అంటే అంటూ ఉంటారు అనేది వ్యవహార రూపం. మూడోది అగ్రురారం, దాన్ని ఇప్పుడు అగ్రహారం అంటారు. నాలుగోది అపృచ్ఛపు, ఇప్పుడు ఏమంటున్నాం దాన్ని అప్రాచ్యపు అని వాడుతున్నాం. ఐదోది వచ్చావషోయ్ అంటే వచ్చావటోయ్ అని ఇప్పుడు మనం మాట్లాడతాం. ఆరోది రాజమహేంద్రం షండి అంటే రాజమహేంద్రం అండి అని మనం మాట్లాడుతున్నాం. వ్యాకరణాంశాల్లోకి వస్తే
క్రింది పదాలను విడతీసి సంధి పేర్లు రాయండి అన్నాడు. మొదటిది అభ్యంతరం. విడతీస్తే అభి ప్లస్ అంతరం, అభ్యంతరం. యణాదేశ సంధి. యణాదేశ సంధి సూత్రం ఏమిటి? ఈ ఊరులకు అసవర్ణమైనటువంటి అచ్చులు వచ్చి పరమైనప్పుడు క్రమంగా యా వా రా అనే వస్తాయి. ఈ ఊరులకు అవే అచ్చులు కాకుండా వేరే అచ్చులు వచ్చి పరమవ్వాలి. అప్పుడు ఏమవుతుంది? యావారాలు వస్తాయి. అభి ప్లస్ అంతరము అన్నప్పుడు దీంట్లో ఏముంది? ఈ ఊరుల్లో ఈ ఉంది. ఈ ఈకి ఆ అనే అచ్చు వచ్చి పరమైంది, అంటే అసవర్ణమైనటువంటి అచ్చు వచ్చి పరమైంది. ఈ ఊరులు ఏమలా మారుతాయి? యావారాలుగా మారుతాయి. ఇక్కడ దీంట్లో ఏమైపోయింది? ఈ అల్లా యాగా మారింది, భ్యా అయింది. అయితే దీంట్లో ఉండే ఈ ఈకి బదులుగా ఆ అనేది అచ్చు వచ్చింది, అందుకని బి అల్లా భా అయింది. అభ్యంతరము. ఎక్స్ట్రా ఏమైంది? ఈ ఈకి అసవర్ణమైనటువంటి అచ్చు వచ్చి పరమయ్యి యా అనేది ఆదేశంగా వచ్చి సంధి జరిగింది, అందుకే ఇది యణాదేశ సంధి. రెండో చూడండి, రవ్వంత. రవ్వ ప్లస్ అంత, రవ్వంత. అత్వ సంధి అంటే అకార సంధి. అత్తునకు అచ్చు పరంబగునప్పుడు సంధి బహుళంబుగా నగు అంటే రకరకాలుగా వస్తుంది. దీంట్లో మాత్రం రవ్వ ప్లస్ అంత అన్నప్పుడు సంధి నార్మల్గా జరిగింది. ఆకి ఆపరమై దీర్ఘం రాకుండా సంధి మాత్రమే జరిగింది కనుక ఇది అత్వ సంధి. మూడోది సావకాశం. స ప్లస్ అవకాశం, సావకాశం. ఇది సవర్ణ దీర్ఘ సంధి. ఆ ఈ ఊరులకు సమానమైనటువంటి అచ్చులు వచ్చి పరమైతే దీర్ఘం ఆదేశంగా వస్తుంది. దీంట్లో సాలో ఆ ఉంది, ఆకి ఆ వచ్చి పరమై సా దీర్ఘం వచ్చింది, అందుకే ఇది సవర్ణ దీర్ఘ సంధి. అత కళ్ళెదుట. కళ్ళు ప్లస్ ఎదుట, కళ్ళెదుట ఉకార సంధి. కళ్ళులో ఏముంది? ఊకి ఏ అనే అచ్చు వచ్చి పరమయి సంధి జరిగింది, అందుకే లూలో ఉండే ఊ పోయి ఏ వచ్చి కళ్ళెదుట అయింది. ఉకార సంధి సూత్రం ఏంటి? ఉత్తున ఖర్చు పరంబైనప్పుడు సంధి నిత్యము అంటే సంధి జరుగుతుంది. తర్వాత పుంఫాదేశ సంధి. క్రింది ఉదాహరణలను పరిశీలించమన్నాడు. ఆదరము ప్లస్ మాట, ఆదరపు మాట. మూ బదులుగా పూ వచ్చింది ఇక్కడ, ఆదరపు మాట. దీంట్లో ఏమొచ్చింది? ఆదరంపు మాట. అంటే మూ అనేది ఇక్కడ పూగా మారింది, ఇక్కడ ముందర సున్నా వచ్చి పూ వచ్చి మాటగా జరిగింది. ఇక్కడ నీలము ప్లస్ కండ్లు, నీలపు కండ్లు. మూ బదులుగా పువ్వు వచ్చింది, దీంట్లో ముందర సున్నాతో పాటుగా పువ్వు వచ్చింది, అందుకే నీలంపు కండ్లు అయింది. తర్వాత మధురము ప్లస్ కావ్యం. ఇక్కడ మూ అనేది పోయి పూ అనేది రావడం జరిగింది, లేదా సున్నాతో ఉన్నటువంటి పూ కానీ రావడం జరిగింది. ఉపవాదేశ సంధి అన్నారు, అందుకే దీంట్లో ఇవన్నీ ఆదరపు మాట, నీలపు కండ్లు, మధురంపు కావ్యం ఇవన్నీ కూడా కర్మధారే సమాసానికి చెందిన పదాలు. ఆదరపు మాట అంటే ఆదరమైనటువంటి మాట, విశేషణ పూర్వపదం. నీలపు కండ్లు, నీలమైన కండ్లు, ఇది కూడా విశేషణ పూర్వపదం. మధురంపు కావ్యం, మధురమైన కావ్యం, ఇవన్నీ కర్మధారే సమాసాలు. విడతీసినప్పుడు మొదటి పదానికి అంటే ఈ విశేషణాలు ఆదరము, నీలము, మధురము అనేది మాటల్లో ఉండే విశేషణాలు కదా. ఈ విశేషణానికి చివరి ఏముంది? మూ 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 అనేది ఉంది. ఈ సంధి జరిగినప్పుడు ఏమైంది? మూ అనేది పోయింది, పోయి ఏమైంది? దీంట్లో పూగా వచ్చింది. తర్వాత లేదా సున్నాతో ఉన్నటువంటి పూగా అయినా రావడం జరిగింది. అంటే ఆదరపు మాట అనొచ్చు, ఆదరంపు మాట అని కూడా అనొచ్చు. అలాగే నీలపు కండ్లు, నీలంపు కండ్లు, మధురపు కావ్యం, మధురంపు కావ్యంగా మనం చూడొచ్చనమాట. మూ పోయి పూ అనేది ఆదేశంగా వచ్చింది కానీ దీన్ని పుంపాదేశ సంధి అన్నారు. అందుకే సూత్రం ఏమన్నాడు? కర్మధారమునందు మువర్ణానికి పూ లేదా సున్నాతో కలిసినటువంటి పూలగు. ఇక్కడ కూడా కొన్ని ఉదాహరణలు ఇచ్చాడు చూడండి. అపృచ్ఛపు మాటలు, పృచ్ఛమైన మాటలు అనేది కర్మధారే సమాసం. విడతీసినప్పుడు ఏమొచ్చింది? అపృచ్ఛము, మూ అనేది రావడం జరిగింది. సంధి జరిగిన తర్వాత ఏమైంది? మూ పోయి అక్కడ పూ అనేది రావడం జరిగింది. అపృచ్ఛపు మాటలు. రెండోది విరసపు మాట, అంటే విరసమైన మాట, కర్మధారే సమాసం.
విడతీస్తే విరసము ప్లస్ మాట. విరసములో ఉండేది మొదటి పదం చివరుండే మూ తీసేస్తే మూకి బదులుగా ఏమొచ్చింది? పువ్వు వచ్చి విరసపు మాట అయింది. మూడోది ఉన్నతపు గొడుగు. విడతీస్తే ఉన్నతము ప్లస్ గొడుగు. ఉన్నతమైన గొడుగు అనేది కర్మధారయ సమాసం. ఈ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. అంటే ఇవన్నీ విశేషణాలు ముందర వచ్చి ఆ విడతీసినప్పుడు పదం చివర మూ అనేది కూడా రావడం జరిగింది. సంధి జరిగినప్పుడు ఏమైపోయింది? మూ అనేది లోపించి దాని స్థానంలో పూ అనేది రావడం జరిగింది. అందుకే ఉన్నతము ప్లస్ గొడుగల్లా ఉన్నతపు గొడుగు అయింది. నాలుగోది కోమలపు జ్ఞానం. కోమలము ప్లస్ జ్ఞానం. దీంట్లో ఉండేటి కోమలమైన జ్ఞానము అనేది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. దీంట్లో మొదటి పదం చివర మూ వచ్చింది. అది సంధి జరిగిన తర్వాత మూ పోయి పూ అనేది రావడం జరిగింది. అందుకే కోమలపు జ్ఞానం. సరసపు మాట. సరసమైన మాట. విడతీస్తే సరసము. మూ అనేది మొదటి పదం చివర రావడం జరిగింది. సంధి జరిగినప్పుడు ఈ మొదటి పదం చివర వచ్చినటువంటి మూ పోయి పూ అనేది రావడం జరిగింది. సరసపు మాట అయింది. అంటే ఈ కర్మధారయ సమాస పదాలయ్యుండి మొదటి పదం చివర మూ వచ్చి ఆ మూ వచ్చిన తర్వాత సంధి జరిగితే మూకి బదులుగా అన్నీ కూడా పూ అనేది రావడం జరిగింది. ఒక్కొక్కసారి సున్నాతో కలిగినటువంటి పూ కూడా రావచ్చు అన్నమాట ఇంతకుముందు సూత్రాల ప్రకారంగా. అందుకే ఇదేమన్నారు? పొంపు ఆదేశ సంధి అన్నారు. తర్వాత క్రింది సమాసాలకు విగ్రహవాక్యాలు రాసి ఏ సమాసాల్లో రాయండి. మొదటిది 100 రూపాయలు. 100 అనేది నెంబర్. 100 అనే సంఖ్య కలిగిన రూపాయలు. నెంబర్ వస్తే ఏమిటి? ద్విగు సమాసం. సంఖ్య వచ్చింది కనుక ఇది ద్విగు సమాసమైంది. రెండవది దొడ్డ ప్రభువు. దొడ్డవాడైన ప్రభువు. ఇక్కడ దొడ్డ అనేది ముందర వచ్చింది విశేషణం. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. మూడవది కలిమి లేములు. కలిమి మరియు లేమి రెండూ వచ్చాయి. కలిమి ఉంది, లేమి ఉంది, రెండూ వచ్చాయి కనుక ఇది ద్వంద్వ సమాసము. తర్వాత నాలుగవది లక్షాధికారి. దేనికి అధికారి? లక్షలకు అధికారి, లక్షాధికారి. లక్షలకు కు అనేది వచ్చింది. కిన్కుని యొక్క లోన్ లోపల షష్ఠీ విభక్తి, అందుకే షష్ఠీ తత్పురుష సమాసము. ఈలో చూడండి, క్రింది తరగతిలో నేర్చుకున్న ఉత్ప్రేక్ష అలంకారం గుర్తు చేసుకుందాము. ఉత్ప్రేక్ష అంటే ఊహ. ఇక్కడ చూడండి, మొదటిది ఈ వెన్నెల పాలవెల్లియో అన్నట్టుంది. వెన్నెల ఎలా ఉంది? పాలవెల్లియో, పాలవెల్లేమో అన్నట్టుంది. అంటే తెల్లగా పాలవెల్లిలాగా ఉంది. అందుకని ఇది ఊహ కనుక ఉత్ప్రేక్ష అలంకారం. రెండవది ఆకాశం కాటుకను వర్ణిస్తున్నట్లుంది. ఆకాశం ఎలా ఉంది? కాటుకను వర్ణిస్తున్నట్లు, అంటే చీకటిగా ఉంది. అందుకని ఆకాశం కాటుకను వర్ణిస్తున్నట్టుగా ఉంది అని కాటుకతో ఊహించి చెప్పాడు కనుక ఇది ఉత్ప్రేక్ష అలంకారము. మూడోది ఆ ఏనుగు నడుస్తున్న కొండ అన్నట్లుంది. ఏనుగు వెళ్ళిపోతుంటే ఒక కొండ నడిచి వెళ్ళిపోతుందేమో అన్నట్టుగా ఉంది. అందుకని అది ఊహకి కొండేమో అన్నట్టుగా ఊహించడం జరిగింది కనుక ఇది ఉత్ప్రేక్ష అలంకారము. అంటే వీటన్నిటిలోనూ కూడా ఊహ అనేది ప్రధానమైపోయింది, ముఖ్యమైంది. అందుకే ఇది ఉత్ప్రేక్ష అలంకారం. అంటే ధర్మాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా కనుక ఊహించినట్టయితే అదే ఉత్ప్రేక్ష అలంకారం. అంటే ఏనుగు ఎలా ఉంటుంది? పెద్దగా ఉంటుంది. కొండ కూడా పెద్దగా ఉంటుంది. ఈ ధర్మ యొక్క పోలికల్ని బట్టి ఈ ఉపమేయాన్ని అంటే ఏనుగుని కొండగా ఊహించడం జరిగింది. అందుకే ఇది ఉత్ప్రేక్ష అలంకారం. అలాగే ఆకాశం ఎలా ఉంది అంటే ఆకాశం నల్లగా ఉంది. అంటే ఆకాశం కాటుక రెండు ఒకలాగే ఉన్నట్టు అనిపించాయి అన్నమాట. అందుకే ఈ ఆకాశం అనే ఉపమేయాన్ని కాటుక అనే దాంతో ఉపమానంగా ఊహించాడు. కాటుక అన్నట్టుగా నల్లగా అంత కాటుకలా ఉంది అని. అందుకే ఇది ఉత్ప్రేక్ష అలంకారం. అలాగే వెన్నెల పాలవెల్లిలా ఉందని ఊహించాడు కనుక ఇది ఉత్ప్రేక్ష అలంకారం. తర్వాత ఈ క్రింది ఇచ్చిన వాక్యాలను క్రియ ఆధారంగా వ్యతిరేకార్థక వాక్యాలుగా మార్చండి. మొదటిది ఆ కప్పు ఖాళీగా ఉంది. దీని వ్యతిరేకం చెప్పాలంటే ఆ కప్పు ఖాళీగా లేదు. రెండోది వానలు ఎక్కువగా పడ్డాయి. దానికి ఆపోజిట్ వానలు ఎక్కువగా పడలేదు. మూడోది ఆ చిత్రాన్ని చూసి అందరూ మెచ్చుకున్నారు. దీనికి వ్యతిరేకం ఆ చిత్రాన్ని చూసి అందరూ మెచ్చుకోలేదు. నాలుగవది నాటక ప్రదర్శన జరిగింది. దానికి ఆపోజిట్ నాటక ప్రదర్శన జరగలేదు.
ఐదవది ఆలోచింపచేసే ప్రక్రియ నాటకం అని భావించారు. వ్యతిరేకం ఆలోచింపజేసే ప్రక్రియ నాటకం అని భావించలేదు. ఇవన్నీ వ్యతిరేకార్థంలో రాయబడి ఉన్నాయి కనుక ఇవన్నీ వ్యతిరేకార్థక వాక్యాలు అన్నారు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. మీ స్నేహితులకు కూడా ఈ వీడియో గురించి తెలియజేయండి. మీ అభిప్రాయాలు సూచనలు కామెంట్ బాక్స్లో పొందుపరచండి. అలాగే మిగిలిన వీడియోల గురించి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సెలవు.